ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక పెద్ద అంగడిలా ఊహించుకుంటే ఒక దేశం నుండి వస్తువులు ఇంకో దేశానికి ఎలా వెళ్తాయి? మనం అమెజాన్లో ఒక విదేశీ వస్తువును ఆర్డర్ చేసినప్పుడు లేదా మన సాఫ్ట్వేర్ను ఒక అమెరికా కంపెనీకి అమ్మినప్పుడు ఆ డబ్బు ప్రయాణం ఎలా ఉంటుంది? ఒకప్పుడు డాలర్కు 50 రూపాయలు ఇప్పుడు 80 రూపాయలకు పైగా ఎందుకుంది? ఈరోజు మనం ఈ ప్రశ్నల వెనక ఉన్న స్థూల అర్థశాస్త్ర సూత్రాలను కాస్త లోతుగా పరిశీలిద్దాం. మన దగ్గర స్థూల అర్థశాస్త్రంపై ఒక అకాడమిక్ టెక్స్ట్ నుండి కొన్ని భాగాలున్నాయి. మన లక్ష్యమేంటంటే ఈ చెల్లింపుల శేషం, విదేశీ మారకపు రేటు లాంటి కొంచెం క్లిష్టమైన అంశాలను ఒక కథలాగా అర్థం చేసుకోవడం. అవును, ఇది కేవలం అంకెలు, గ్రాఫుల విషయం కాదు. ఇది ఒక దేశం ప్రపంచంతో ఎలా మాట్లాడుతుందో చెప్పే ఒక భాష. ఆ భాషను మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. సరే, అయితే ఆ భాషలోని మొదటి పదం నుండి మొదలు పెడదాం. బహిరంగ ఆర్థిక వ్యవస్థ లేదా ఓపెన్ ఎకానమీ. వినడానికి చాలా పెద్ద పదంగా ఉంది. అసలు దీని అర్థమేమిటి? ఇది మూసివేసిన ఆర్థిక వ్యవస్థకు ఎలా భిన్నంగా ఉంటుంది? చాలా సింపుల్. మూసివేసిన ఆర్థిక వ్యవస్థ అంటే తన చుట్టూ గోడలు కట్టుకుని బయటి ప్రపంచంతో ఎలాంటి వ్యాపారం, పెట్టుబడులు పెట్టని దేశం. దాదాపుగా ఉత్తర కొరియా లాంటిదనుకోండి. కానీ బహిరంగ ఆర్థిక వ్యవస్థ అలా కాదు. అది ప్రపంచంతో 3 ప్రధాన మార్గాల్లో సంబంధాలు పెట్టుకుంటుంది. మొదటిది వస్తువులు మరియు సేవల మార్కెట్. అంటే మనం జపాన్ నుండి కార్లను, చైనా నుండి ఫోన్లను కొనగలం. అలాగే మన మసాలా దినుసులను, మన సాఫ్ట్వేర్ సేవలను ప్రపంచానికి అమ్మగలం. దీనివల్ల మనకు మరిన్ని ఎంపికలు దొరుకుతాయి. మన ఉత్పత్తిదారులు కూడా ఒక పెద్ద మార్కెట్ దొరుకుతుంది. రెండవ మార్గమేంటి? రెండవది ఆర్థిక మార్కెట్. అంటే మన దేశంలోని పెట్టుబడిదారులు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లు కొనవచ్చు. ఓ! లేదా ఒక అమెరికన్ ఇన్వెస్టర్ మన దేశంలో ఒక ఫ్యాక్టరీ పెట్టొచ్చు. ఇది డబ్బుకు హద్దులు చెరిపేస్తుందన్నమాట. ఇక మూడవది కార్మిక మార్కెట్. కానీ వలస చట్టాల వల్ల దీనిపై చాలా ఆంక్షలుంటాయి కాబట్టి మనం మొదటి రెండింటిపైనే ఎక్కువగా దృష్టి పెడతాం. అలా అయితే ఈ అంతర్జాతీయ వాణిజ్యం ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుంది? కేవలం వస్తువులు రావడం పోవడం మాత్రమేనా? అంతకంటే చాలా లోతైన ప్రభావం ఉంటుంది. దీన్ని ఒక నీటి ట్యాంకులా ఊహించుకోండి. మన దేశంలో జరిగే ఖర్చు, ఆదాయం, ఆ ట్యాంకులోని నీరు. మనం విదేశీ వస్తువులు కొన్నప్పుడు, అంటే దిగుమతులు చేసుకున్నప్పుడు డబ్బు బయటకు వెళ్తుంది. అంటే ట్యాంకులుండి నీరు బయటకు పోతుంది. ఒక లీకేజ్ లాగా. ఎగ్జాక్ట్లీ, ఒక లీకేజ్. ఇది మన దేశంలోని వస్తువులకు డిమాండ్ తగ్గిస్తుంది. అదే మనం మన వస్తువులను విదేశాలకు అమ్మినప్పుడు, అంటే ఎగుమతులు చేసినప్పుడు డబ్బు మన దేశంలోకి వస్తుంది. అంటే ట్యాంకులోకి కొత్త నీరు వచ్చి చేరుతుంది. ఒక ఇంజెక్షన్ లాగా. ఇది మన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నీటి మట్టం స్థిరంగా ఉండాలి. ఖచ్చితంగా. ఈ నీటి వరవు, పోకడలను లెక్కించడానికి ఒక అధికారిక వ్యవస్థ ఉంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుందనుకుంటా. ఒక దేశం మిగతా ప్రపంచంతో జరిపే ఈ అన్ని ఆర్థిక లావాదేవీలను ఎలా నమోదు చేస్తుంది? అంటే వచ్చిన డబ్బు, పోయిన డబ్బు, కొన్న ఆస్తులు, అమ్మిన ఆస్తులు, వీటన్నింటికీ ఒక లెక్క ఉండాలి కదా. దీనికోసమే చెల్లింపుల శేషం లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ BOP అనే ఒక వ్యవస్థ ఉంది అంటున్నారు. ఇది ఒక దేశపు అంతర్జాతీయ బ్యాంక్ స్టేట్మెంట్ లాంటిదా? పర్ఫెక్ట్ అనాలజీ. BOP అనేది ఒక సంవత్సర కాలంలో ఒక దేశానికి, మిగిలిన ప్రపంచానికి మధ్య జరిగిన ప్రతి రూపాయి లావాదేవీని నమోదు చేసే ఒక చిట్టా. ఇందులో ప్రధానంగా 2 ఖాతాలుంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్. అవును, కరెంట్ అకౌంట్. రెండవది మూలధన ఖాతా, అంటే క్యాపిటల్ అకౌంట్. సరే, ముందుగా కరెంట్ ఖాతా గురించి చూద్దాం. రోజువారీ లావాదేవీల్లాంటివా? ఒక విధంగా అంతే. కరెంట్ ఖాతాలో ప్రధానంగా 3 అంశాలుంటాయి. మొదటిది వస్తువుల వాణిజ్యం. అంటే మనం భౌతికంగా తాకగలిగే వస్తువుల ఎగుమతులు, దిగుమతులు. దీని మధ్య తేడానే వాణిజ్య శేషం లేదా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. మనం వార్తల్లో ఎప్పుడు వింటుంటాం కదా, వాణిజ్య లోటు పెరిగింది అని. అంటే మనం ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతి చేసుకునేవే ఎక్కువని అర్థం. సరిగ్గా. మనం ఎక్కువగా ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటాం. కానీ వాటితో పోలిస్తే మన ఎగుమతుల విలువ తక్కువ. అందుకే ఈ లోటు. ఓకే. ఇక రెండవ అంశం సేవల వాణిజ్యం. ఇవి కంటికి కనిపించనివి. షిప్పింగ్, బ్యాంకింగ్, టూరిజం. మరియు ముఖ్యంగా
మన ఐటీ కంపెనీలు విదేశాలకు అందించే సాఫ్ట్వేర్ సేవలు. ఇక మూడవది బదిలీ చెల్లింపులు, అంటే ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా జరిగే డబ్బు లావాదేవీలు. ఓ, అంటే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు పంపే డబ్బు, ఆ రెమిటెన్స్లు లాంటివా? ఖచ్చితంగా. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. చాలామంది మన వాణిజ్య లోటు గురించి ఆందోళన పడుతుంటారు. కాని ఆ లోటును పూడ్చడంలో మన సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులు, ఈ రెమిటెన్స్లు ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో చాలామందికి తెలీదు. భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు $100 బిలియన్ పైగా రెమిటెన్స్లు పొందుతుంది. ఇది మన రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువ. అద్భుతం. ఒక విధంగా సిలికాన్ వ్యాలీలో పనిచేసే మన ఇంజనీర్, దుబాయ్లో పనిచేసే మన కార్మికుడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు. వావ్, ఇది నిజంగా అద్భుతమైన విషయం. అంటే కరెంటు ఖాతాలో లోటు అంటే డెఫిసిట్ ఉంటే మనం సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నామని అర్థం. అంటే ప్రపంచానికి మనం అప్పు పడుతున్నాం. మరి ఈ అప్పు ఎలా తీరుస్తాం? కేవలం డబ్బు వచ్చేస్తే సరిపోదు కదా? సరిగ్గా పాయింట్కొచ్చారు. ఇక్కడే రెండవ ఖాతా, మూలధన ఖాతా చిత్రంలోకి వస్తుంది. ఇది దేశం యొక్క ఆస్తుల లావాదేవీలను నమోదు చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, కరెంట్ ఖాతాలో వచ్చిన లోటును భర్తీ చేయడానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుందో ఇది చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక విదేశీ కంపెనీ మన దేశంలో ఒక ఫ్యాక్టరీ కడితే అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ. లేదా విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో షేర్లు కొంటే అది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఐఐ. ఇలాంటి వాటి వల్ల మన దేశంలోకి డాలర్లు వస్తాయి. ఇవన్నీ మూలధన ఖాతాలో ప్లస్గా నమోదవుతాయి. అంటే కరెంటు ఖాతాలో మనం డబ్బు కోల్పోతే మూలధన ఖాతా ద్వారా ఆ డబ్బును ఆకర్షించడం ద్వారా బ్యాలెన్స్ చేస్తామన్నమాట. ఒకవేళ ఆ బ్యాలెన్స్ జరగకపోతే, అంటే మనకు కరెంటు ఖాతాలో లోటు ఉండి విదేశీ పెట్టుబడులు కూడా రాకపోతే ఏమవుతుంది? అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చాలా ప్రమాదకరం. 1991లో భారతదేశానికి సరిగ్గా అదే జరిగింది. మన కరెంట్ ఖాతా లోటు పెరిగిపోయింది, కానీ గల్ఫ్ యుద్ధం కారణంగా మన రెమిటెన్స్లు ఆగిపోయాయి, పెట్టుబడులు కూడా రాలేదు. అయ్యో! అప్పుడు మన దగ్గర దిగుమతులకు చెల్లించడానికి కూడా విదేశీ కరెన్సీ అంటే డాలర్లు నిల్వలు లేవు. కేవలం 2 వారాలకు సరిపడా నిల్వలే ఉన్నాయి. అప్పుడు మనం మన బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. బిఓపి సంక్షోభమంటే అదే. అప్పుడు అందమైంది ఈ రెండు ఖాతాల మధ్య సమతుల్యం దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎంత ముఖ్యమో. సరే, ఈ లావాదేవీలన్నీ వేర్వేరు కరెన్సీలలో జరుగుతాయి, రూపాయి, డాలర్, పౌండ్. మరి ఒక కరెన్సీ విలువ ఇంకో కరెన్సీతో పోలిస్తే ఎలా నిర్ణయించబడుతుంది? ఇక్కడే విదేశీ మారకపు రేటు లేదా ఫారెక్స్ రేటు వస్తుంది కదా. ధర ఉదాహరణకు, ఒక $80 ₹80 అంటే $1 కొనడానికి $80 ఇవ్వాలి. మనకు విదేశీ కరెన్సీ అంటే డాలర్లు ఎందుకు కావాలి? ప్రధానంగా 3 కారణాలకు. 1 విదేశీ వస్తువులు, సేవలు కొనడానికి. 2 విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి లేదా మన బంధువులకు డబ్బు పంపడానికి. 3 భవిష్యత్తులో దాని విలువ పెరుగుతుందని ఊహించి కొని దాచుకోవడానికి. దీన్నే స్పెక్యులేషన్ అంటారు. ఓకే, సహజంగానే డాలర్ విలువ పెరిగితే అంటే అది ఖరీదైనది అయితే మనం చేసే దిగుమతులు కూడా ఖరీదవుతాయి. అప్పుడు డాలర్లకు డిమాండ్ కొంచెం తగ్గుతుంది. సరే, అస్సలు కీలకమైన ప్రశ్న ఇదే. ఈ రేటుని ఎవరు నిర్ణయిస్తారు? $1కి $80 ఉండాలా లేక $70 ఉండాలా అని ఎవరు చెప్తారు? దీనికి ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. మొదటిది సరళ మారకపు రేటు, అంటే ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్. ఫ్లోటింగ్ రేట్ అని కూడా అంటారు కదా. అవును, ఫ్లోటింగ్ రేట్. ఇది ఒక సాధారణ మార్కెట్ లాంటిది. ఏ వస్తువుకైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో దాని ధర పెరుగుతుంది. అలాగే ఏ కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని విలువ పెరుగుతుంది. ఇందులో ప్రభుత్వం కానీ కేంద్ర బ్యాంకు కానీ జోక్యం చేసుకోదు. అంటే ఉదాహరణకు మన ఐటీ ఎగుమతులు బాగా పెరిగి మన దేశంలోకి చాలా డాలర్లు వస్తుంటే అప్పుడేమవుతుంది? మంచి ప్రశ్న. అప్పుడు మార్కెట్లో డాలర్ల సప్లై పెరిగి రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల రూపాయి విలువ బలపడుతుంది. ఉదాహరణకు, రేటు $1 = $80 నుండి $1 = $75 రావచ్చు. ఓహో, అంటే డాలర్కు తక్కువ రూపాయలు చెల్లిస్తే చాలు. అవును, దీనిని రూపాయి విలువ పెరగడం లేదా అప్రిషియేషన్ అంటారు. దీనికి వ్యతిరేకంగా మనం దిగుమతులు ఎక్కువగా చేసుకుని డాలర్లకు డిమాండ్ పెంచితే రూపాయి విలువ పడిపోతుంది.
$1 = 80 నుండి $1 = 85 వెళ్లడం అన్నమాట. దీనిని మూల్య క్షీణత లేదా డెప్రిసియేషన్ అంటారు. ఖచ్చితంగా. అయితే మార్కెట్కే ఇలా పూర్తిగా వదిలేస్తే మన రూపాయి విలువ అమాంతం పడిపోయే ప్రమాదం లేదా? ఏదైనా ఒక చిన్న రాజకీయ సంక్షోభం వస్తే మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోదా? ఇది చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. మీ అనుమానం సరైనదే. ఈ అస్థిరత చాలా దేశాలకు ఆందోళన కలిగిస్తుంది. అందుకే రెండవ పద్ధతి ఉంది. అదే స్థిర మారకపు రేటు, అంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో మార్కెట్ శక్తులకు బదులుగా ప్రభుత్వమే అధికారికంగా మారకపు రేటును ఒక నిర్దిష్ట స్థాయిలో స్థిరపరుస్తుంది. అంటే ఇక నుండి $1 అంటే $85 అంతే అని ప్రకటిస్తుందా? అంతే. కానీ ప్రభుత్వం అలా ఎలా చేయగలదు? మార్కెట్లో డిమాండ్ సప్లై దాన్నొప్పుకోకలా? ఒప్పుకోవు. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సుంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపాయిని బలహీనపరచాలని నిర్ణయించుకుని మార్కెట్ రేటు 80 ఉండగా అధికారిక రేటును 85గా నిర్ణయించింది అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఎగుమతిదారులు తమ డాలర్లను $85కు మార్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. మార్కెట్లో డాలర్ల సప్లై పెరుగుతుంది. ఆ అదనపు డాలర్లను రిజర్వ్ బ్యాంక్ తన నిల్వలను ఉపయోగించి కొనుగోలు చేసి ఆ రేటును నిలబెడుతుంది. వావ్! ఇలా ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ విలువను తగ్గించడాన్ని అవమూల్యాంకనం లేదా డీవాల్యుయేషన్ అంటారు. అదే పెంచితే పునర్మూల్యాంకనం లేదా రీవాల్యుయేషన్. అంటే ఒకవైపు పూర్తి స్వేచ్ఛ, ఫ్లెక్సిబుల్, మరోవైపు పూర్తి నియంత్రణ, ఫిక్స్డ్. మరి వాస్తవ ప్రపంచంలో దేశాలు ఏ పద్ధతిని ఎక్కువగా పాటిస్తున్నాయి? వాస్తవానికి ఈ రెండు తీవ్రమైన పద్ధతులను చాలా తక్కువ దేశాలు పాటిస్తాయి. ప్రపంచం ఈ రెండింటి మిశ్రమ వ్యవస్థ వైపు మళ్ళింది. దీనిని నిర్వహించబడిన ఫ్లోటింగ్ లేదా మేనేజ్డ్ ఫ్లోటింగ్ అంటారు. మేనేజ్డ్ ఫ్లోటింగ్. అవును. దీనికి డర్టీ ఫ్లోటింగ్ అనే ముద్దుపేరు కూడా ఉంది. డర్టీ ఫ్లోటింగ్. ఆ పేరెందుకొచ్చింది? ఎందుకంటే ఇది పూర్తిగా స్వచ్ఛమైన ఫ్లోటింగ్ కాదు కాబట్టి. ఈ వ్యవస్థలో మారకపు రేటును ఎక్కువగా మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయి. కానీ రూపాయి విలువ మరీ వేగంగా పడిపోతున్నా లేదా మరీ వేగంగా పెరిగిపోయి ఎగుమతిదారులకు నష్టం కలిగిస్తున్నా అలాంటి తీవ్రమైన కదలికలు ఉన్నప్పుడు మాత్రం కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకుంటుంది. డాలర్లను అమ్మడం లేదా కొనడం ద్వారా మార్కెట్ను శాంతపరుస్తుంది. అంటే ఇది రెండు పద్ధతులలోని మంచిని తీసుకునే ప్రయత్నమన్నమాట. మార్కెట్టుకు స్వేచ్ఛనిస్తూనే తీవ్రమైన ఒడిదుడుకుల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటం. కాని కేంద్ర బ్యాంకులు నిజంగా మార్కెట్ను అంత స్థిరంగా అంచనా వేయగలవా? కొన్నిసార్లు వాళ్ల జోక్యం పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం లేదా? అది $1 మిలియన్ ప్రశ్న. కేంద్ర బ్యాంకుల పని కత్తిమీద సాములాంటిది. కొన్నిసార్లు వాళ్ల నిర్ణయాలు సరైన ఫలితాల్నిస్తాయి, కొన్నిసార్లు బెడిసికొడతాయి. అందుకే ఇది సైన్స్ కంటే ఎక్కువ ఆర్ట్ అంటారు. సరైన సమయంలో సరైన మోతాదులో జోక్యం చేసుకోవడం వారి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అద్భుతంగా వివరించారు. ఈరోజు మనం ఒక దేశం ప్రపంచంతో ఎలా ఆర్థికంగా ముడిపడుందో చూసాం. బహిరంగ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటో నీటి ట్యాంకు ఉదాహరణతో అర్థం చేసుకున్నాం. దేశం యొక్క అంతర్జాతీయ బ్యాంక్ స్టేట్మెంట్ అయిన BOPలోని 2 ఖాతాల మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్, అది విఫలమైతే 1991లో మనకెదురైన సంక్షోభం గురించి తెలుసుకున్నాం. చివరగా మన రూపాయి విలువను నిర్ణయించే వివిధ మారకపు రేటు వ్యవస్థల గురించి లోతుగా చర్చించాం. అవును. ఈ చర్చ నుండి మనం ఆలోచించడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలి ఉంది. మన మూలగ్రంథంలో చెప్పినట్లుగా సాధారణంగా మిగతా ప్రపంచం కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క కరెన్సీ మూల్యక్షీణతకు గురవుతుంది. ఎందుకని? ఎందుకంటే వారి ఆదాయాలు పెరగడంతో వారి ఎగుమతుల కంటే దిగుమతులు వేగంగా పెరుగుతాయి. భారతదేశంలాంటి అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు వేగవంతమైన వృద్ధిని లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఇది వారి కరెన్సీల దీర్ఘకాలిక విలువపై మరియు ప్రపంచంలోని ఇతర దేశాలతో వారి వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది. వృద్ధి సాధించాలంటే కరెన్సీ బలహీనపడటాన్ని అంగీకరించాల్సిందేనా? ఇది ఆలోచించదగ్గ విషయం.